హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే జాబ్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే విఆర్ఓ విఆర్ఏలకు నెలాఖరులో నోటిఫికేషన్ రానున్నట్లు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇలాంటి జాబ్స్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అలాగే నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. విఆర్ఓ విఆర్ఏలకు నెలాఖరులో నోటిఫికేషన్ 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను ఆమోదించిన కేబినెట్. విధి విధానాల ముసాయిదా రెడీ, విఆర్ఓలకు సైతం పరీక్ష తప్పనిసరి అని న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ రావడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని ఈ గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా, ఈ మంత్ ఎండింగ్లోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాలలోపు సీఎం రేవంత్ రెడ్డి ఈ పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి దీనికి తుది రూపమిచ్చే అవకాశం ఉన్నట్లు ఇందులో రావడం జరిగింది. ఈ పోస్టులను పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తున్నది. విఆర్ఏల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన విఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే 6 నుంచి 24 ఏండ్ల రెవెన్యూ సర్వీసు కలిగి ఉన్న వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు విఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు. పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలిసింది. గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో, నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించిన అంశాలే ఈ పరీక్షలో ఉండనున్నాయంట. సో ఎట్టకేలకైతే విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులతోని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఇందులో తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు.